నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 3కు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 117వ పేజీలో ఉన్న మహాత్ముడు అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఇవి చేయండి. మొదటి చూడండమ్మా, వినండి, ఆలోచించి చెప్పండి. చూడండమ్మా, గాంధీ హరిశ్చంద్ర నాటకం చూశాడు కదా. మీరెప్పుడైనా నాటకాలు చూశారా? మీరు చూసిన నాటకాల గురించి చెప్పండి. ఏమడుగుతున్నారమ్మా ఇక్కడ? మీరెప్పుడైనా నాటకాలు చూశారా అని. ఒకవేళ చూసి ఉంటే అవి ఏమి నాటకాలో చెప్పమని అడుగుతున్నారు. మేము మా పాఠశాల వార్షికోత్సవం రోజున వేసిన నాటకాలను చూశాము. వాటిలో రామానుజం, అల్లూరి సీతారామరాజు, గాంధీ మొదలైనవి. ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, పొదుపు విషయంలో గాంధీజీ కథ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు? పొదుపు విషయంలో గాంధీజీ కథ ద్వారా పనికి వచ్చే ప్రతి వస్తువుకు విలువ ఇవ్వాలని, అనవసరంగా పడేయకూడదని, దేనినైనా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని మేము తెలుసుకున్నాము. ఈ ప్రశ్నను నేను నోట్స్లో ఇచ్చానమ్మా. మీరు సమాధానాన్ని అక్కడ చదివి నేర్చుకోవచ్చు. రెండవ చూడండమ్మా, ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయండి. చూడండమ్మా, తాను కూడా శ్రవణునిలాగా తల్లిదండ్రులకు, పెద్దలకు సేవ చేయాలనుకున్నాడు. ఈ వాక్యమున్న పేర మీ పాఠంలో ఎక్కడుందో చదవండి, దాని కింద గీతలు గీయండి. ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ? ఈ వాక్యం ఎక్కడుందో పాఠంలో చూసి దాని కింద గీత గీయమంటున్నారు. 116వ పేజీలో ఉందమ్మా. తాను కూడా శ్రవణునిలాగా తల్లిదండ్రులకు, పెద్దలకు సేవ చేయాలనుకున్నాడు. దాని కింద ఈ విధంగా గీతను గీయండి. తర్వాత ఇచ్చాడు చూడండమ్మా. పాఠం చదవండి, కింది వాక్యాల్లో తప్పు ఒప్పులను గుర్తించండి. కింద కొన్ని వాక్యాలు ఇచ్చాడమ్మా. ఆ వాక్యాల్లో తప్పున్న వాటిని ఇంటూ అని, సరైన వాటిని టిక్ మార్కుతో గుర్తించమని చెప్తున్నాడు. మొదటి చూడండమ్మా, గాంధీజీ తల్లి పేరు పుత్లీబాయ్. ఇది సరి అయినదే, దాని టిక్ మార్కుతో గుర్తించండి. రెండవది, గాంధీజీ బందర్లో పుట్టారు. ఇది తప్పు కదమ్మా, ఆయన పుట్టింది పోరుబందర్లో. దీన్ని ఇంటూ చేసేయండి అమ్మా. మూడవది, గాంధీజీ తన పనులను తానే చేసుకునేవాడు. ఇది ఒప్పు. నాలుగవది, 1969 అక్టోబర్ 2వ తేదీన గాంధీజీ జన్మించాడు. ఇది తప్పు కదమ్మా, ఆయన 1869 అక్టోబర్ 2న జన్మించారు, కాబట్టి ఇది తప్పు. ఐదవది, సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ ఉండేవాడు. ఇది సరి అయినదే. ఈ విధంగా మీరు తప్పు ఒప్పులను గుర్తించాలి. చూడండమ్మా, కింది జాబితాను చదవండి. మీరు సొంతగా చేసుకునే పనులకు టిక్ను ఉంచండి. ఇతరుల సహాయంతో చేసుకునే పనులకు క్రాస్ను ఉంచండి. మొదటిది పండ్లు తోముకోవటం. పండ్లు మీరే తోముకుంటారు కాబట్టి టిక్ మార్క్తో గుర్తించండి. స్నానం చేయడం, స్నానం కూడా మీరే చేస్తారు కాబట్టి టిక్ మార్క్తో గుర్తించండి. అన్నం తినడం, మీరే తింటారు కాబట్టి టిక్ మార్క్తో గుర్తించండి. పాఠశాలకు తయారవ్వడం, మీకు మీరుగా తయారయ్యేటట్టయితే టిక్ మార్కును గుర్తించండి, లేదా ఇంటూ మార్కును గుర్తించండి. ఇంటి దగ్గర చదవడం, రాయడం, లెక్కలు చేయటం, ఇది మీరు ఇతరుల సహాయంతోనే చేస్తారు కదమ్మా. మీ ట్యూషన్ టీచర్ కానీ, అమ్మ సహాయంతో కానీ, నాన్నగారి సహాయంతో చేస్తారు కాబట్టి ఇంటూను గుర్తించండి. సంచిలో పుస్తకాలు సర్దుకోవడం, మీరే చేస్తారు కాబట్టి టిక్ మార్కును గుర్తించండి. పుస్తకాల సంచి చిరిగిపోతే కుట్టడం, మీరు కుట్టలేరు కదమ్మా, అమ్మ కుట్టిస్తుంది కాబట్టి దానికి క్రాస్ మార్కును గుర్తించండి. ఆట వస్తువులను సరిగ్గా ఉంచుకోవటం, మీరే ఉంచుకుంటారు కదమ్మా ఆట వస్తువులను సరిగ్గా, కాబట్టి
టిక్ మార్క్తో గుర్తించండి. తల దువ్వుకోవడం. ఆడపిల్లలైతే జడలు వేయాలి కాబట్టి ఇంటూ మార్కును గుర్తించండి. మగపిల్లలు ఎవరికి వాళ్ళే దువ్వుకుంటారు కాబట్టి టిక్ మార్క్తో గుర్తించండి. ఈ విధంగా మీరు వీటిని గుర్తించాలమ్మా. మూడోది చూడండమ్మా, ఆలోచించి సొంత మాటల్లో రాయడం. స్వీయ రచన. మొదటిది, గాంధీజీ పాఠం వల్ల నువ్వు తెలుసుకున్న విషయాలు ఏమిటి? గాంధీజీ పాఠం వల్ల పనికి వచ్చే ప్రతి వస్తువుకు విలువ ఇవ్వాలని, అనవసరంగా పడివేయకూడదని, దేనినైనా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని, సత్యాన్నే పలకాలని, అహింసతో ఉండాలని నేర్చుకున్నాను. ఈ విధంగా రాస్తే మీరు సరిపోతుందమ్మా. చూడండమ్మా, కింది వాటిని పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందువల్ల? మొదటిది, నీరు. నీరు మనకు ఎంతో అవసరం. నీరు లేకుండా మనం బతకలేము. కాబట్టి నీటిని పొదుపుగా వాడాలి. లేకపోతే నీరు లేకుండా పోయే ప్రమాదం కూడా ఉన్నది. రెండవది, ఆహారం. ఆహారం లేక ఎంతో మంది బాధలు పడుతున్నారు. కాబట్టి ఆహారాన్ని వృధా చేయరాదు. అవసరం ఉన్నంత వరకే వండుకొని తినాలి. మూడవది, విద్యుత్. విద్యుత్ ఉత్పత్తికి ఎంతో ఖర్చు అవుతుంది. విద్యుత్కు సంబంధించిన వనరులు కూడా తక్కువగా ఉన్నాయి. కాబట్టి విద్యుత్ను పొదుపుగా వాడాలి. లేకపోతే ప్రపంచం అంధకారంలోకి పోయే ప్రమాదం ఉన్నది. ఈ విధంగా వీటికి మీరు రాస్తే సరిపోతుందమ్మా. నాలుగోది చూడండమ్మా, పదజాలం. చూడండమ్మా, కింది వాక్యాలలో గీత గీసిన పదానికి తగిన అర్థాన్ని ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో చూపించండి. మొదటి చూడండమ్మా, గాంధీజీ అహింసా మార్గంలో నడిచి స్వాతంత్రాన్ని సాధించారు. అహింస అంటే ఏంటమ్మా? హింస లేకుండా ఉండటం. కాబట్టి సి, హింస లేని. రెండవది, తాగే నీటిని వృధా చేయకూడదు. వృధా అంటే ఏంటమ్మా? అనవసరంగా వాడడం. ఇది కూడా సి అని గుర్తిస్తే సరిపోతుందమ్మా. మూడవది, మన దేశానికి పేరు తెచ్చిన వివేకానందుడు మహనీయుడు. మహనీయుడు అంటే గొప్పవాడు అని అర్థం. కాబట్టి బ్రాకెట్లో ఏ అని రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, రాయడానికి ఉపయోగించే వస్తువుల పేర్లు రాసి వాటితో ఏమేమి రాస్తారో వాక్యాలు రాయండి. అక్కడ బొమ్మలో చూడండమ్మా, రాసే వస్తువులు స్కెచ్ పెన్నులు అని వాళ్లే ఇచ్చారు. ఉదాహరణ కూడా ఇచ్చారు చూడండి. స్కెచ్ పెన్నులతో చార్ట్ మీద రాస్తాము. అలాగే మిగిలిన ఖాళీలలో వస్తువుల పేర్లు రాసి వాటితో వాక్యాలని ఈ పక్కన రాయమంటున్నారు. స్కెచ్ పెన్నులు అనేది వాళ్లే ఇచ్చారు కదమ్మా. కింద దాంట్లో పెన్నులు, పెన్సిల్, శుద్ధ ముక్క, పెయింట్, ముగ్గు. ఈ విధంగా రాస్తే సరిపోతుందమ్మా. పక్కన వాక్యాలు రాయమన్నారు కదమ్మా. ఈ విధంగా రాయాలి. పెన్నులతో కాగితాలు పుస్తకాలలో రాస్తాము. పెన్సిల్తో పుస్తకంలో రాస్తాము. శుద్ధ ముక్కతో నల్ల బల్లపై రాస్తాము. శుద్ధ ముక్క అంటే చాక్ పీస్ అని అర్థం అమ్మా. నల్ల బల్ల అంటే బ్లాక్ బోర్డ్ అని అర్థం. పెయింట్తో గోడల మీద రాస్తాము. ముగ్గుతో నేల మీద రాస్తాము. ఈ విధంగా వాక్యాలు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండి అమ్మా, సృజనాత్మకత అనుంది. గాంధీజీ బొమ్మ గీయండి, రంగులు వేయండి, ఆయన గురించి రాయండి. ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? గాంధీ గారి బొమ్మ గీయాలి, దానికి రంగులు వేయాలి, తర్వాత ఆయన గురించి రాయాలి. ఆయన పూర్తి పేరు, ఆయన పుట్టిన చోటు, ఆయన తల్లిదండ్రుల పేర్లు, ఆయన అనుసరించినటువంటి మార్గాలు మీరు రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండి, 6వది భాషను గురించి తెలుసుకుందాం. చూడండి అమ్మా, ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాలు అంటే ఏమిటో తెలుసుకున్నారు కదా. పాఠం చదివి ఆ అక్షరాలున్న పదాల కింద గీత గీయండి. ద్విత్వాక్షరం అంటే ఏంటమ్మా? ఒక హల్లుకు అదే హల్లుని గనక ఒత్తుగా ఇస్తే దాన్ని ద్విత్వాక్షరము అంటాము. ఒక హల్లుకు వేరొక హల్లును ఒత్తుగా ఇస్తే దాన్ని సంయుక్తాక్షరము అని అంటాము. ఒక హల్లుకు 2 హల్లులను ఒత్తులుగా ఇచ్చినట్టయితే వాటిని సంశ్లేష అక్షరాలు అని అంటాము. కాబట్టి
ఈ పాఠంలో ఉన్నటువంటి ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాలున్న పదాలను గుర్తించి ఆ అక్షరాలున్న పదాల కింద గీతలను గీయమంటున్నారమ్మా. చూడండి, గీతలు గీసిన పదాల నుండి ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాలున్న పదాలను వేరు చేసి పట్టికలో రాయండి. కింద ఈ విధంగా పట్టిక ఇచ్చారమ్మా. ఆ పదాలను ద్విత్వాక్షర పదాలైతే ద్విత్వాక్షర పదాల కింద, సంయుక్తాక్షర పదాలైతే సంయుక్తాక్షర పదాల కింద, సంశ్లేషాక్షర పదాలైతే సంశ్లేషాక్షర పదాల కింద రాయాలి. మొదట వీటిని పాఠంలో గుర్తిద్దాం. 116వ పేజీ తీయండమ్మా. పెన్సిల్, అన్నాడు, ఇవ్వబోయింది, కొత్త, దాన్ని, సంతృప్తి, చిన్న, పుస్తకం, బోసి నవ్వులు, స్వాతంత్ర్యం, తండ్రి, తల్లి, మార్గం, కార్డు. 117వ పేజీలో స్వాతంత్ర్యం కోసం, స్వాతంత్ర్య పోరాటం. ఈ పదాల కింద గీతను గీయండి. వీటిని ఇప్పుడు ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షర పదాలను విడదీసి ఆ పట్టికలో రాయండి. ద్విత్వాక్షర పదాలు, దాని కింద అన్నాడు, ఇవ్వబోయింది, కొత్త, చిన్న, తల్లి, బోసి నవ్వులు. సంయుక్తాక్షర పదాల కింద పెన్సిల్, సంతృప్తి, పుస్తకం, మార్గం, తండ్రి, కార్డు. సంశ్లేషాక్షర పదాలు స్వాతంత్ర్యం, స్వాతంత్ర పోరాటం, స్వాతంత్ర్యం కోసం. ఈ పాఠంలో ఈ 3 పదాలు మాత్రమే ఉన్నాయమ్మా. ఈ విధంగా మీరు ఈ పట్టికను పూరించాలి. తర్వాత చూడండమ్మా, ప్రాజెక్టు పని అని ఉన్నది. మీ వస్తువులు ఎక్కడైనా పోగొట్టుకొని తిరిగి ఎవరైనా తెచ్చి ఇస్తే వారికి కృతజ్ఞతలను ఏ భాషలలో ఏమని చెబుతారో తెలుసా? తెలుసుకొని రాయండి. ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? మనం గనక మన వస్తువులని ఎక్కడైనా పోగొట్టుకుంటే ఎవరైనా మనకి తెచ్చి ఇచ్చారనుకోండి, వాళ్లకు ఏ విధంగా మీరు కృతజ్ఞతలు చెప్తారు అనేది ఏ భాషలలో ఏ విధంగా అంటారో మిమ్మల్ని రాయమంటున్నారు. ఆంగ్లంలో అయితే మనం థ్యాంక్ యూ అంటాము, తెలుగులో అయితే ధన్యవాదాలు అంటాము, హిందీలో అయితే శుక్రియా అంటాము. మిగిలిన భాషల్లో కూడా ఏమేమి అంటామో మీరు సేకరించి వాటిని ఇక్కడ రాయాలి. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.